ముందుకు వస్తున్న దొంగల్ని ఎస్పెషల్గా వాళ్ళ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మేము పరిచయం చేయాలని అనుకుంటున్నాం అనమాట. సో ముందుగా అయితే మా టవర్ స్టార్కి వెల్కమ్ చెప్దాము. శశాంక్ టవర్ స్టార్ ఒక్కసారి అలా నిలబడి మా వాళ్ళందరికీ మీడియాకి హాయ్ చెప్పండి. అండ్ మా ఆర్టిఫిషియల్ స్టార్ ఎవరో గెస్ట్ చేస్తారా? అమ్మో, ఆర్టిఫిషియల్ స్టార్ నిఖిల్, ప్లీజ్ సే హాయ్. ఎవరు మార్చారు నాకు తెలీదు. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ సెటిల్డ్. ఓ క్లారిటీ వచ్చింది, కాంట్రాస్ట్ ఇద్దాం అయితే. ఇంతకీ ఆర్టిఫిషియల్ స్టార్ ఎందుకు అయ్యారంటే న్యాచురల్ స్టార్ కి ఆపోజిట్ కాబట్టి టైటిల్స్ ఉన్నాయి. యా యా ఓకే, మరి మీరు ఎంత ఆర్టిఫిషియల్ గా దొంగతనం చేశారో చూద్దాము. యా సెటిల్డ్ స్టార్ ఉన్నారు, దట్ ఈస్ శాలిని హియర్. మిస్ శాలిని సెటిల్డ్. ఇది మీకు మీరే రాసుకున్నారా ఏంటి? కాదు కదా, రైటర్ కదా. ఒకసారి మీరు కూడా లేచాలా? హాయ్. ఓ సెటిల్ అయిపోయారా మీరు? ఓకే, అండ్ వీ హ్యావ్ అవర్ డైనమిక్ స్టార్ దివ్య. నా పేరు అజయ్. మై డియర్ దొంగ, ఫస్ట్లీ టు స్టార్ట్ విత్ మన అభినవ్తో స్టార్ట్ చేయాలి. మా ఫస్ట్ మూవీలో దొంగ, యాక్చువల్లీ జగన్నాటక అని సినిమా చేశారు 2014లో. సో అందులో కూడా దొంగ. అండ్ అగైన్ ఇన్ 2024 అగైన్ మెట్ హిమ్ యాజ్ అ దొంగ. అండ్ యా సో ఫస్ట్లీ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి చాలా ఎక్సైట్మెంట్ ఉందండి. ఇది చేయాలి, ఎలా అయినా మంచి మ్యూజిక్ ఇవ్వాలి, ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇవ్వాలి. ఎందుకంటే కామెడీ టైమింగ్ కూడా చాలా డిఫరెంట్. నేను అదర్ ప్రాజెక్ట్స్ కామెడీ ప్రాజెక్ట్స్ చేశాను కానీ, బట్ ఇందులో టైమింగే చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా రాడికల్ కామెడీ విచ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. మూవీ చూసిన వాళ్ళు కూడా చాలామంది నచ్చింది. అండ్ కమింగ్ టు సాంగ్స్, టైటిల్ సాంగ్ ఇప్పుడు మన ప్రణిధి పాడింది. అండ్ లిరిక్స్ బై రమేష్ కుమార్ గారు. అండ్ ఇందులో ర్యాప్ ఏదైతే మన కిషోర్ పాడింది ఉందో అందులో యాక్చువల్లీ అందులో లిరిక్స్ రాసింది మన కరెక్ట్, నేను చెప్తాను మీకు ఒకసారి. సో యాక్చువల్ ర్యాప్ లిరిక్స్ రాసింటానండి. అండ్ థర్డ్ సాంగ్ మనకి సెమీ ప్యాథోస్ కైండ్ ఉంది. అండ్ దట్ వాజ్ రిటర్న్ బై సురేష్ వనిశెట్టి గారు అండ్ అగైన్ సంగ్ బై ప్రణీతి. సో మ్యూజిక్ వైజ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాం. థ్యాంక్స్ టు సర్వా అండ్ మహేష్ గారు అండ్ ఆహా. అండ్ ఆహాకి ఎన్నో ప్రాజెక్ట్ అనేది నేను కౌంట్ చెప్పక్కర్లేదేమో, వాసునోదర్ నెంబర్. సో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి ఆహా నుండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మ్యూజిక్. కాదు గురించి తెలుసుకోవాలని ఉంది. అంటే ఎలాంటి దొంగతనం అండి? ఏదైనా అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు. ఏం దొంగతనం చేశారు? దొంగతనం చేశారు. గిటార్ యాక్చువల్లీ ఫస్ట్ గిటార్ కొనుక్కున్న తర్వాత 9th క్లాస్లో గిటార్ మా అక్క కొనిచ్చింది. సో దొంగతనం అంటే నాకు గుర్తొచ్చిందంటే, మా రిలేటివ్స్ ఏంటంటే గిటార్ ఎందుకు నీకు, అసలు గిటార్ ఎందుకు కొనుక్కున్నావు, చదువు పాడైపోద్ది అన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు దొంగతనంగా గిటార్ దాచేవాడిని. సో గిటార్ ఎవరికి కనిపించకుండా మంచం కూడా దేని పెట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత మరీ తీసి దివాన్ మీద ఉండేది. సో వెన్ ఎవర్ ఐ పాస్ త్రూ గిటార్ తీసి ఐ యూస్ టు ప్లే అన్నమాట. సో అదొక చిన్న యాక్టివిటీ ఐ యూస్ టు డూ. అంటే దొంగతనం కాకపోయినా దొంగతనంగా దాచేమంటారు. ఓకే, అబ్బా అసలు ఏది బయట పెట్టలేదు చూసారా, చాలా తెలివిగా చెప్పారు. ఎనీవేస్ అజయ్ గారు, ఇగో దర్శి గారు ఇప్పుడే ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. ద టైగర్, వెల్కమ్ ప్రియదర్శి గారు. వెరీ వెరీ గ్లాడ్ టు సీ యూ హియర్ టుడే. ఎస్, బోత్ ద టైగర్స్ ఆర్ మీటింగ్. ముందుగా ఇక్కడికి వచ్చిన దర్శి భయ్యకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ జోక్స్ అపార్ట్, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అంటే బ్రో మనకి థ్యాంక్స్ ఎందుకు అన్నది మళ్ళీ దాన్ని ఎక్కువ ల్యాక్ చేయొద్దని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళిపోయా. సో సారీ వన్స్ అగైన్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, పెద్దలకి, మా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో గోయింగ్ ఫార్వర్డ్, మై డియర్ దొంగ. సో
నాకు తెలిసినంత మట్టుకి క్యామ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఆహాకి కానీ మై డియర్ దొంగ మీన్స్ పర్సనల్గా 100% ఇట్ ఈస్ శాలిని ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ అంటే ఎవ్రీబడి రైట్స్ అ స్టోరీ అండ్ వీ ఆల్ రైట్స్ అ స్టోరీ వీఆర్ కమింగ్ ఫ్రమ్ అ ఫిల్మ్ స్కూల్ అండ్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ వీ హెన్ రిటర్న్ the major aspect for anyone to make a movie, it is a kind of a dedication. షాల్ని ఒక స్టోరీ రాసి యాక్ట్ చేస్తూ దానికి ఒక డైరెక్టర్ని తనే చూస్ చేసుకొని ఒక ప్రొడక్షన్ హౌస్ని సెలెక్ట్ చేసుకొని షీస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ అంటే చాలా కష్టపడి అందరినీ సెలెక్ట్ చేసుకొని మధ్యలో ఎన్నో రకరకాల ఇబ్బందులు వచ్చిన అన్నిటినీ కొంచెం అందరితో కలగలుపుకొని ముందుకు వెళ్ళిపోయి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు ఇంత సక్సెస్గా మనం అందరం చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నాం అంటే ఐ రియల్లీ 100% సేస్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు శాలిని. సో శాలిని, కంగ్రాచులేషన్స్, యూ హెవ్ బీన్ అట్లీస్ట్ స్టార్టెడ్ యువర్ జర్నీ. ఎస్, నెక్స్ట్ ఆహా. సో మేమే కానీ లైక్ వీఆర్ అ వెరీ ఫ్రెష్ అండ్ స్మాల్ ప్రొడక్షన్ హౌస్ అండ్ షాల్ని ఫస్ట్ టైం తను ఒక కథ రాసి తనని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ యాజ్ అ ఫీమేల్ లీడ్గా, శర్వజ్ఞ యాజ్ అ ఫ్రెష్ న్యూ డైరెక్టర్, ఇలాంటి ఇంతమంది న్యూ టాలెంట్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము తీసుకునే అన్ని క్రియేటివ్ డెసిషన్స్లో ఎస్ వి ఆల్ ట్రై టు టేక్ యాజ్ మచ్ అంటే చాలా వరకు మనకున్న సోర్సెస్లో మనకున్న తెలివిలో ఒక బెస్ట్ క్రియేటివ్ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. బట్ ఆల్వేస్ ప్రొడక్షన్ హౌస్ ఆర్ ఎవర్ ద హయ్యర్ పవర్ దే హ్యావ్ టు గివ్ ద ఫ్రీడమ్, దెన్ ఓన్లీ వీ కెన్ క్రియేట్ ద బెస్ట్ ప్రోడక్ట్ విత్ ఇన్ అవర్ లిమిటేషన్. సో ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆహా టీమ్, ఎస్పెషల్లీ వాసు, for the kind of a creative freedom you gave. So that is the reason we have been watching this My Dear Donga movie. So yes, next శర్వజ్ఞ పాపం కొంచెం సిక్ అయ్యి రాలేకపోయాడు. బట్ ఒకరు రాసిన స్టోరీని మనం విజువలైజ్ చేసుకొని వాళ్ళతోటే యాక్ట్ చేయించడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే దే నో ద లైన్స్ అండ్ దే ఆల్రెడీ ప్రీ విజువలైజ్డ్ ఏం చేద్దాము, ఎలా చేద్దాము అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్తే ఆమెకి నా లైన్ నచ్చిద్దా, ఆమె లైన్ నచ్చిద్దా, నేను చెప్పిన విజన్ బాగుంటుందా, ఇన్ని కన్ఫ్యూజన్లో తను పాపం చాలా కష్టపడి విత్ ఇన్ అ షార్ట్ టైమ్ లైన్స్, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ద ప్రాజెక్ట్ డ్యూరేషన్ అండ్ టైమ్ లైన్స్, బట్ చాలా మినిమల్ బడ్జెట్లో చాలా నంబర్ ఆఫ్ తక్కువ డేస్లో ఈ వర్క్ వెరీ ఎఫిషియెంట్లీ అండ్ డెలివర్డ్ అ బెస్ట్ ప్రోడక్ట్ విత్ ఇన్ అవర్ లిమిటేషన్స్. సో శర్వజ్ఞ, థ్యాంక్ యూ. The very good luck with all your next projects and you are going to get definitely a number of projects. Ajay, music director. భయ్యా మేమందరం ఎడిట్ని చాలా వర్షన్లు చూసేసాం. మీ మ్యూజిక్తో వర్షన్ చూడగానే ఓకే పాత వర్షన్లు అన్నీ మర్చిపోయి ఫ్రెష్ పర్స్పెక్టివ్తో ఎస్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. జనాలు నవ్వబోతున్నారు, మనల్ని అట్లీస్ట్ తిట్టట్లేరు, ఇది ఫర్ షూర్ అనే క్లారిటీని ఇప్పించారు. And the great positive atmosphere with Ajay Bhaiya is మనం ఏదైనా కరెక్షన్ చెప్తే భయ్య పెద్ద ఆలోచించి ఇందుకు సార్ అందుకు సార్ అని చెప్పేసి ఎక్స్క్యూజెస్ చెప్పారు. ఇట్ జస్ట్ క్విక్లీ కమ్ అప్ విత్ సమ్ న్యూ ట్యూన్ అండ్ ఈ థ్రోస్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో అజయ్ భయ్య, ఐ థింక్ మీరు ఫ్యూచర్లో కూడా ఇంతే పాజిటివ్ అట్మాస్ఫియర్తో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ విత్ అస్. సో నెక్స్ట్ అభినవ్ గోముతం భయ్యాది అంటే చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ రాశారు శాలిని. మేము ఎవరెవరినో అనుకున్నప్పుడు వాసు ఈజ్ ద వెరీ కాన్ఫిడెంట్ గై, అభినవ్ భయ్యానే కావాలి. తర్వాత అభినవ్ భయ్య స్క్రీన్ స్పేస్లో వచ్చిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ అ బ్యాంటర్ దే హ్యావ్ బిట్వీన్ శాలిని అండ్ అభినవ్ వేరే లెవెల్. I really like the entire part in the house, bro. అంటే wherever you comes we have been like okay cool, ఇంకా లాగ్ అనే పార్ట్ లేదు, వీ కెన్ క్విక్లీ మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఇన్ ద ఎడిట్ అనే ఆస్పెక్ట్లో వర్క్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ వర్కింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. సో క్యామ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ 3 people, చంద్ర, అభిలాష్ అండ్ మహేష్. సో వీ వాంట్ టు వర్క్ very friendly with the very fresh people
అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పెద్ద స్టోరీస్ చిన్న స్టోరీస్ అని ఇలా ఏం లేకుండా whoever comes to us with a great a positive atmosphere to create a story. We don't need any experience to work with us. Please feel free to come and share your stories. We'll try to create a great stories to motivate and inspire people to move forward in their life. Cool. Thank you so much, Aha, and thank you so much everyone who were coming here. And ఎవరైనా మర్చిపోతే I'm really sorry. And yeah, sorry, all the artists and crew, మురళి ఎడిటర్ బ్రో, ఐ థింక్ చాలా కష్టపడ్డాము, చాలా రాత్రులు మీరు నాతో కూర్చున్నారు 4-5 వరకు కూడా. సో ఐఎమ్ రియల్లీ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్ వాచ్ మై డియర్ దొంగ on 19th April only on ఆహా. మహేశ్వర్ రెడ్డి గారి Rajula. This is my first ever pre-release event. I'm really fortunate that I'm standing and sharing this stage with you all. Yeah. So, Snehal and కాకలేదా అంటే ఇక్కడ పేరు ఆర్టిఫిషియల్ స్టార్ అని ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, బట్ ఐ యాక్ట్ రియలీ వెల్. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. మీరు చూసిన తర్వాత మీరు కూడా చెప్తారు వాట్స్ ద కాంటెక్స్, ఐ డోంట్ నో, బట్ ఇట్స్ ఫైన్. అండ్ దర్శన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. లైక్ అంటే మీ పెళ్లి చూపులు కాకుండా మల్లేశం టైం నుంచి ఐ బిన్ వాచింగ్ యూ ప్లే అ లీడ్ క్యారెక్టర్స్, అండ్ ఇట్స్ కైండ్ ఇన్స్పైరింగ్ అస్. ఎందుకంటే బలగం కానీ మంగళవారం కానీ మల్లేశం కానీ ద కైండ్ ఆఫ్ రోల్స్ యూర్ చూసింగ్ అస్, ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్ ఫర్ న్యూ ఏజ్ యాక్టర్స్ లైక్ అస్. ఐ కెన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది న్యూ ఏజ్ యాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎస్. యా. అండ్ అభినవ్ అన్న, అంటే యాజ్ అ న్యూ యాక్టర్ I always had this thinking carry. First time I'm working with someone who is established, so I don't know అంటే ఎలా ఉంటారు, సెట్ ఎలా ఉంటుంది, సెట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఇదంతా నాకు ఏం తెలీదు. బట్ they all made me feel really comfortable. And there are few scenes that I had to hold him like this. I was really tense to, like, I mean, to even do that. But Anna pakkaki teeskoni velli, it's fine, you can do it ani cheppadam, it ante they all made me feel really comfortable. And Anna, ఇంత తొందరగా కో యాక్టర్గా వర్క్ చేశాను, బట్ ఐఎమ్ రియలీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ, అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ మోర్ అండ్ మోర్. అండ్ శాలిని, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అన్ యాక్టర్, if you're writing your own stuff, that itself is a huge thing. And అడవి శేష్ గారు కానీ సిద్ధు గారు కానీ, దే ఆర్ ఆల్ డూయింగ్ ఇట్. బట్ శాలిని like came out of nowhere, and she's like, okay, నీకు ఎవరు గిగ్ ఇవ్వట్లేదా, రైట్ ఫర్ యువర్ సెల్ఫ్ and create your own gig. I don't know, that's a big takeaway for me for this project, for all of us. Yeah. And Divya, Shashank, and even Divya is also like, set lo, if you're doing a scene, ఇట్లా ఐడియా వచ్చేస్తుంది, ఒక క్వర్కీ ఐడియానో ఏదో, అరే ఇది ఇంక్లూడ్ చేద్దాం బాగుంటుంది, సీన్ డమాల్ చేంజ్ అయిపోద్ది. that spontaneity she has, that is why she's there where she is. Like, she's amazing. And Shashank is a really cute and friendly guy. We really had a lot of fun shooting. Vamshi anna, asalu his addition to the project, it means a lot for us. You trailer lo చూస్తున్నారు, those little minute expressions. As an actor I can understand. It's really good. Our director Sarvagna is not here, but I mean unnaru, but show ki raledu. But man, he worked really hard for this project. మేమిద్దరం చాలా ఎక్కువ ట్రావెల్ అయ్యాం, ఎందుకంటే ట్రస్టింగ్ అ న్యూ గై, ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆహా అండ్ క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ ఇట్. ట్రస్టింగ్ ఎ న్యూ గై ఫర్ దిస్ బిగ్ రోల్ is very, I mean, I don't know, risky, if you call it risky, but thank you for the opportunity. It means a lot to me. So
we've done workshops for almost like a month. Me and Sarva, we did each and every scene beforehand before entering into the set. So yeah, Sarva, thank you so much. Thank you so much for trusting me. Thank you so much for giving me freedom to create whatever I can create. Yeah, Mahesh Garu, Vasu Garu, thank you so much I mean, all the positive words after the preview. It really means a lot to me. This is just the beginning. You'll see me a lot, I'm sure. Yeah, yeah. And yeah, each and everyone, direction department, editor garu, Ajay garu, such a lovely music. I mean, I really, I mean, ఇందాక ఎవరో అన్నట్టు న్యూ మహేష్ గారు అన్నట్టు న్యూ పర్స్పెక్టివ్ చూసిన తర్వాత ఓకే ఇలా వస్తుందా ఐ డెంట్ నో రిలేటివ్లీ న్యూ సో ఐ లవ్డ్ ఇట్ ప్రణీతి సీషోర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ మురళి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎడిటింగ్ ఇట్ రియలీ వెల్ ఇంకెవరిని మర్చిపోవట్లేదు కదా I spoke a lot, I know, but yeah, thank you so much, thank you media వాళ్ళందరికీ, thank you. నాట్ ఎట్ ఆల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ స్టార్ అని ఎవరు రాశారో కనుక్కోండి మీరు, ఎందుకంటే మీ స్పీచ్ ఎంత న్యాచురల్గా ఉంది, స్పీచే ఇంత న్యాచురల్గా ఉందంటే పెర్ఫార్మెన్స్ ఇంకెంత బాగుంటుంది. సో సెటర్ ఓ అది నాకు సంబంధం I thought లేదు. auto. నేను యాక్చువల్లీ పిలిచేటప్పుడు నిఖిల్ని తోడు దొంగ అన్నాను కదా, బట్ యాక్చువల్ తోడు దొంగ ఈజ్ స్నేహాల్ హియర్, ఎందుకంటే ఇక్కడ షీఈ్ హియర్ టు సపోర్ట్ హిజ్ తోడు దొంగ. Speaking of Snehal, she's a really good friend of mine, and she's been working in this industry since so long. She started her career with Taha, Taragati Gadi Dati, and Virgin Story. And I'm really glad that you are here sharing the stage with me. It means a lot. ఇట్లా మాట్లాడినా నీతో ఇన్ రియల్ లైఫ్, బట్ యా టేక్ ఇట్. First time he's talking to me like this. బ్యూటిఫుల్. మిగతాది నేను చెప్తాను అన్నట్టుగా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారా తను? He told everything. Is it working? Yeah, okay. I'll start with the director. I've seen the trailer. It is very good. Me customer anta kanipistundi. We all really hope you were here today. Okay, next, Shalini. Great script. I enjoyed the preview. I kept laughing all over. Divya. So, we never met personally, but నేను యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు I started with YouTube, and it was my dream to work with you and Vidyaka. Yeah, మీరు మీ వీడియోస్కి ముందు నేను చెప్తా అనేవాళ్ళు కదా, అది నేను కూడా ఒకసారి చెప్దాం అనుకున్నా. ఇట్ నెవర్ హ్యాపెన్ దో. అభినవ్ సార్ గురించి I cannot. It's always a pleasure watching you on screen. Sorry? Aina sir. I enjoyed watching you every time you were on screen. Even Priyadarshi sir, I enjoyed Save the Tigers the most. Okay, now coming to Nikhil. I know him for last 2 years. And I know how deliberately he was waiting for a good script for his debut. I'm glad he's part of this movie. వర్క్షాప్ అప్పుడు కూడా వచ్చి చెప్పేవాడు లైక్ హౌ ఫన్ హీ హ్యాడ్, అండ్ అప్పుడే వి ఆల్ ఫ్రెండ్స్ గాట్ టు నో దట్ ద మూవీ ఈస్ గోయింగ్ టు బి బ్లాస్ట్. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ద హోల్ టీమ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మై డెబ్యూ హ్యాపెండ్ విత్ ఆహా. I'm sure it will be a huge hit like your series, and even #90s, she was brilliant in it also. Yeah, thank you. Yes, thank you so much. congratulations to the whole team. Watch My Dear Donga 19th April. పక్కా రేపు నైట్ వచ్చేస్తుంది, ప్లీజ్ చూడండి. Thank you so much. Thank you so much both of you for your sweet presence on stage. Thank you. రెండు మైకుల్ని పట్టారు. called Bujji ఈ సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ హౌ మై డియర్ దొంగ హ్యాపెండ్. నాకు షాలిని చేసే స్కెచెస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ కాంటెంట్ షీ డస్, ఐ హ్యావ్ అ హ్యూజ్ అప్రిసియేషన్ ఫర్ ఇట్, బికాస్ ఫస్ట్ కొంచెం ధైర్యం కావాలి అలాంటి కంటెంట్ చేయాలంటే. టు pull a joke on yourself is not an easy thing, and to take yourself lightly but at the same time make a serious point, it takes a good sensibility to do that. So heavy content కాకుండా మరీ అట్లా సీరియస్గా ఏదో క్లాస్ తీసుకున్నట్టు కాకుండా, if I should come back and talk about my role in the film, నేను ప్లే చేసే క్యారెక్టర్ పేరు బుజ్జి క్యారెక్టర్, షార్ట్ అండ్ స్వీట్గా క్యూట్గా ఉంటుంది. And this is Shashank. He plays a character called Varun. నువ్వు
ఎప్పుడు చెప్తావని నీకు క్యూ ఇస్తే అసలు అంటే నువ్వు మర్చిపోయావా flow లో ఉన్నావు అప్పుడే కదా, అంట నేను ఆపుదామని నేను- నువ్వేమో వరుణ్ అండ్ మైక్ లేకుండా మళ్ళీ ఓకే విల్ డూ దిస్ అగైన్ దిస్ ఇస్ శశాంక్ అండ్ హీ ప్లేస్ అ క్యారెక్టర్ కాల్డ్ వరుణ్ వరుణ్ AKA the Tower Star. యా ఎందుకంటే చాలా లెంత్ ఉన్న రోల్ చేస్తాడు అనమాట సో యా సో ఈవెన్ ఐ థింక్ ఆ పేర్లలో కూడా డెఫినెట్లీ శాలిని has put in some thought into it because like బుజ్జి వరుణ్ వరుణ్ బుజ్జి అండ్ లైక్ there's a nice moment between us also ఆ సినిమాలో ఎక్కువ మీరు ఇది చూస్తారు బుజ్జి వరుణ్ బుజ్జి ఇదేంటి అనేది మీకు సినిమా చూస్తే అర్థం yeah సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్వీట్ ఫిలిం పెద్ద నేను ఇట్లా మాట్లాడి దీనికి ఏదో చాలా డెప్త్ ఉంది ఇందులో చాలా సీరియస్ కంటెంట్ ఉంది ఇది మీరు మీ లైఫ్ మారిపోతుంది ఇది చూసాక అని ఇదంతా కాకుండా అండ్ ఆనెస్ట్లీ వెన్ వీ టాక్ అబౌట్ న్యాచురల్ ఫిల్మ్ మేకింగ్ అండ్ యూనో ఒక న్యాచురల్ స్టోరీ టెల్లింగ్ ఒక సింపుల్ ఫీల్ గుడ్ స్టోరీ టెల్లింగ్ అన్నప్పుడు కూడా న్యాచురల్ అనగానే ఆఫ్ లైట్ ఇట్ హెస్ బికమ్ అ బజ్ వర్డ్ ఇట్ హెస్ బికమ్ అ సినోనిమ్ ఫర్ రూరల్ ఫిల్మ్ మేకింగ్ యూనో మనం వెంటనే ఒక విలేజ్కి వెళ్ళిపోయి ఒక రా సెట్టింగ్ మట్టి ఇట్లా యూనో ఫీల్డ్స్ ఇట్లా అని చెప్పి వెంటనే వికారాబాద్లో యూనో ఒక లొకేషన్ ఇవన్నీ వస్తాయి మన మైండ్కి అదంతా కాకుండా ఆనెస్ట్లీ అంటే సిటీలో జనాలు ఉండట్లేదా మాకు కష్టాలు లేవా మాకు స్టోరీస్ లేవా సో యాజ్ అ గర్ల్ హూ ఇస్ born and brought up in the city as someone who has been in an urban setting all my life మన ఆనెస్ట్లీ స్పీకింగ్ మనం వేసుకునే జోకులు వేరేలా ఉంటాయి మన సెన్సిబిలిటీస్ వేరేలా ఉంటాయి అండ్ అందులో అమ్మాయిలు ఆలోచించే తీరు కానీ ఆర్ యూనో మా డే టు డే కష్టాలు కానీ చాలా సింపుల్గా యూనో మా మీద మేము జోక్ వేసుకొని ముందుకు వెళ్ళకపోతే వీ కెనాట్ లివ్ అనమాట అట్లా ఉంటాయి అండ్ ఐ ట్రై టు డూ అ లిటిల్ బిట్ ఆఫ్ దట్ ఇఫ్ మన స్నేహల్ జస్ట్ టుక్ మీ బ్యాక్ అ లిటిల్ బిట్ ఇన్ టైమ్స్ ఐ హ్యావ్ టు ఇన్క్లూడ్ దట్ సారీ ఐ ట్రై టు డూ అ లిటిల్ బిట్ ఆఫ్ దట్ వెన్ ఐ డిడ్ సంథింగ్ కాల్ గర్ల్ ఫార్ములా అండ్ I think after that అంత రిఫ్రెషింగ్గా సంథింగ్ దట్ ఐ ఎంజాయ్ డూయింగ్ సో మచ్ వాజ్ ప్రాబబ్లీ మై డియర్ దొంగ బికాస్ ఇట్స్ నా ఒరిజినాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది ఐ డూ ఎంజాయ్ యూనో అంటే ఇఫ్ బిఫోర్ సమ్మన్ క్రాక్స్ జోక్ ఆన్ యూ మేక్ జోక్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనేది నేను నమ్ముతాను అండ్ ఐ డోంట్ టేక్ మై సెల్ఫ్ సీరియస్లీ అట్ ఆల్ సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఈవెన్ జస్ట్ రీడింగ్ ద స్క్రిప్ట్ ఆఫ్ మై డియర్ దొంగ హాయిగా అట్లా ఈజీ బ్రీజీగా ఫీల్ గుడ్ కాంటెంట్ తోటి వెళ్ళిపోతుంది మీకు టైం తెలీదు అండ్ అట్ ద సేమ్ టైం తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత సో మీరు సీరియస్గా దీన్ని చూసి ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ మెసేజ్ ఇన్ ఇట్ ఐ అష్యూర్ యూ విల్ ఫైండ్ ఇట్ no you're just looking for a good time and you're looking to have a good laugh and there's plenty of a lot of things in it for you as well. I'd like to give the entire credit of pulling this off to Shalini. What a wonderful talent. And there's a lot of things that we spoke about డ్యూరింగ్ ది ఎంటైర్ థింగ్ అంటే నేను నా స్పీచ్ లెంత్ మరీ ఎక్కువ అవుతుంది అండ్ ఐమ్ నాట్ గుడ్ అట్ దట్ ఆల్సో సో ఐ షుడ్ కీప్ ఇట్ షార్ట్ అని నేను అందరి పేర్లు చెప్పట్లేదు పేరున ఐఎమ్ నాట్ టేకింగ్ టూ మచ్ టైమ్ బట్ whenever we've had conversations also the kind of content that we like is similar. We've always spoken about ఇలా చేస్తే బాగుంటుంది ఇలా రాస్తే బాగుంటుంది అని నాకు రాసే ధైర్యం లేదు సో ఐ హ్యావ్ టు గివ్ హర్ దట్ క్రెడిట్ ఆల్సో దట్ రాసే ధైర్యం చేయడం కాకుండా she's managed to pull all of it together and get us all together and today we're on this stage and it's all done. We are proud of what we did, so I'll give all of that to her as well. And I know we talk about very high achieving and lots of things which look so far away, but this is your first film as a writer and if this is your first then that's not very far away. I wish you all the best and మీరు సినిమా April 19th చూస్తారు. I do hope that you will enjoy it. Thank you so much. థ్యాంక్ యూ. ఇప్పుడు వరుణ్ ఏంటి అంతేగా అన్న డైలాగ్ ఏమన్నా లేదా ఉందా మీకు డైలాగ్స్ ఉన్నాయా? ఓకే మాట్లాడండి. హలో అండి, నా పేరు శశాంక్ మండూరి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా. అంటే ఈరోజు శ్రీరామనవమి కదా. కాదండి, టవర్ స్టార్ అంటున్నారు. యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు షేర్. హలో, వినిపిస్తుందా? మీరు దగ్గర పెట్టుకుంటే వినిపిస్తుంది. సో షూట్ అప్పుడు దేర్ వాజ్ దిస్ ఇన్సిడెంట్స్ అనమాట. షూట్ చేసేటప్పుడు మా డిఓపి రాలేదు ఇక్కడికి, యాక్చువల్లీ మనోజ్ అని. సో ఆయన ఎంతో కష్టపడి ఒక మంచి ఫ్రేమ్ సెట్ చేసుకుంటాడు. నైస్ బ్యాక్ డ్రాప్, నైస్ లైటింగ్, ఎవ్రీథింగ్
ఫ్రేమ్ అని చెప్పి భలే ఉంది ఫ్రేమ్ అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ దెన్ డైరెక్టర్ యూస్ టు కాల్ ది యాక్టర్స్ టు ద సెట్, ప్లీజ్ కమ్ వన్ బై వన్. ఫ్రేమ్ అవుట్. ఆయనకి నేను వస్తుంటే ఇట్లా గుండెల్లో దడొచ్చేది. ఎందుకంటే నేను ఒక లెవెల్లో ఉన్నాను, యాక్టర్స్ అందరూ ఒక లెవెల్లో ఉన్నారు. భయ్యా నేను ఎక్కడ పెట్టాను భయ్యా ఫ్రేమ్లో, నేను కెమెరా వదిలేస్తాను, నువ్వు యాక్టింగ్ చేసుకుని నన్ను చేసేది. వంశీకి ప్రాబ్లం లేదేమో కదా. మీరు ఇట్లా చాలా ఫ్రేమ్స్ చూస్తారు వేర్ వేర్ ఆల్ డూయింగ్ వన్ థింగ్ అండ్ దెన్ శశాంక్ ఇస్ ప్లేస్డ్ ఇన్ యునో డిఫరెంట్ స్పేస్ అండ్ అదేంటి ఈ మనిషి ఇక్కడ అని మీరు అనుకోవచ్చు. ఉంటాయి, క్లోజ్ ఉంటాయి, అది కూడా అన్ని ఇట్లా నుంచొని అదే అది యాక్సెంట్స్ కావు, చాలా డెలిబరేట్ గా ఇట్లా నేను చేయాల్సి వచ్చినవి. కొన్ని ఫ్రేమ్స్ లో తల కట్ అయిపోలేదు కదా, ఇక్కడ వరకే వచ్చి అలా. అదే మా డిఓపి బాగానే మేనేజ్ చేశాడు, అందుకే ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫస్ట్. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్, ఆయన కొంచెం ఒంట్లో రాలేకపోయాడు. అండ్ క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్. I would love to talk about my team. First, Shalini. I think the first day when we met, the first audition తర్వాతనే she was like, I want this boy, తను వరుణ్ చేయాలి ఖచ్చితంగా అని. చాలా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి స్టార్టింగ్లో, బట్ we somehow did it. I'm glad that I did this role, Shalini. Thank you so much. And Abhinanna, it was great working with you. నేను ఐ థింక్ షూట్ అప్పుడు కూడా చెప్పాను మీకు ఈ విషయం, అన్నా మీరు అసలు ఏం యాక్ట్ చేయకపోయినా అట్లా మీరు ఫ్రేమ్లో కనిపిస్తే అసలు భలే ఉంటుంది అన్న. లైక్ అది అంటారు కదా, యాక్టర్స్ ఈజ్ ఆల్ దట్ జాబ్ దే డూ బిఫోర్ యాక్టింగ్. సో అది నాకు చాలా అనిపించింది మీలో. అండ్ ప్రియదర్శి అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. మీరు చేసిన పెళ్లి చూపుల నుంచి అండ్ ఆల్ దీస్ ఆర్ ఐ లవ్డ్ యువర్ వర్క్ ఇన్ ఆల్ దోస్ మూవీస్. అండ్ మై కో యాక్టర్స్ నిఖిల్ ఈజ్ సచ్ ఎ స్వీట్ గై. షూట్ స్టార్ట్ అయ్యే ముందు, షూట్ అయిపోయిన తర్వాత షూట్ గురించి మాట్లాడుకోవటం, అరే రేపు ఇది ఉంది ఇట్లా చేద్దాము, రే ఈ టైం కల్లా వచ్చేద్దాము, మనం ఇట్లా ఇంప్రూవైజ్ చేయొచ్చు కదా, ఆల్ దీస్ థింగ్స్ హి వాస్ డూయింగ్. ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ యా, మై క్వార్టర్ విజీ. సో Can you hear me? Yeah. No, I just want to add a bit to what Shashank said. And Mevanta, it's not, even though Shalini and I know each other, Abhinav and I know each other. Hi, Abhinav. And these two were new. Nikhil and Shashank were relatively new. But the characters were written so well. They were so defined in the script that చేసేది ఏ రోల్ అయినా కానీ చేయాలనిపిస్తుంది, ఇంకా బెటర్ జాబ్ చేయాలనిపిస్తుంది, ఇంకా బెటర్ you want to contribute in some way which is more than what this has to offer, more than what's just written there. And you know your boundaries so well that while playing the roles, I think all of us were very comfortable and we got really friendly without even, there was no effort involved. It was so easy to be these characters and to become friends in real life as well. So happy to be able to share such a friendly equation and good screen space as well. చాలా ఎఫర్ట్లెస్ ఉండే. రైట్, అది ఇంకా చాలరా బాబు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. Thank you so much. I definitely have to, coming to thanking people, serious guy again, I definitely have to thank Divya, because ఇప్పుడు నేను థ్యాంక్ యూ చెప్పాల్సిన పొజిషన్లో అయితే నేను లేను. నువ్వు నా ఫ్రెండ్ అంటే ఇంకా నేను ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ నీకు తెలుసు, మై ఫ్రెండ్స్ ద ట్రీట్మెంట్ దట్ దే గెట్ ఫ్రమ్ మీ. బట్ ఇప్పుడు మాత్రం నేను కంపల్సరీ దివ్యాకి ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ సీరియస్లీ మ్యాన్, అసలు నిజంగా ఇఫ్ ఐ హ్యాడ్ ఫన్ ఆన్ ద సెట్, ఇట్స్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ we're on the same comedy meter. అసలు నిజంగా దివ్య, యూ షుడ్ రైట్, సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ షుడ్ రైట్, బికాజ్ నేను ఒక ఇట్లా జోక్ అంటే షీ అగైన్ లైక్ వంశీ, షీ బెటర్. కలిసి ఒక పెద్ద ల్యాగ్ క్రియేట్ చేస్తే ఆ ల్యాగ్ కట్ చేయడానికి వచ్చినట్టుంది మళ్ళీ నాకు. ఐ వాజ్ జస్ట్ కిడింగ్. బట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ. ఏళ్ల తడబడి ఆహాని మీరు సపోర్ట్ చేసి ఇంత ముందుకి నడిపించినందుకు ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ. దర్శి, whenever you come, there's something magical that happens on AHA. Last time మన ఈ షో అర్థమైంది అరుణ్ కుమార్కి వచ్చావు, అది సూపర్ హిట్ అయింది. సేమ్ లక్కీ చామ్ ఇప్పుడు దీని మీద రబ్ చేస్తావు అనుకుంటున్నా. ఐఎమ్ షూర్ యుల్ డూ దట్ అండ్ దెన్ we'll hit a resounding success with this one. Thank you దర్శి. మై డియర్ దొంగ నేమ్ చాలా క్రేజీగా ఉంది కదా.
ఈ క్రేజీ నేమ్ వెనకాల కొందరు చాలా క్రేజీ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు కొంచెం మ్యూచువల్ అడ్మిరేషన్ క్లబ్ నుంచి బయటకు వచ్చి వీళ్ళందరి గురించి కాస్త నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇద్దరు క్రేజీ పీపుల్ కలిపి చెప్పేస్తాను, శాలిని ఇంకా సర్వజ్ఞ. వీళ్ళిద్దరిలో క్రేజీ థింగ్ ఏంటంటే వీళ్ళ ఇద్దరు కలిపి ఫోన్ వచ్చిందంటే హలో ఒక్కటే నా చేతిలో ఉంటుంది. హలో చెప్పిన తర్వాత ఆ బాయ్ 10 minutesకి అవుతుంది, ఆ 20 minutesకి అవుతుంది, ఆ 1 hour, ఆ 2 hours అది మన చేతిలో ఉండదు. అదంతా ఇంకా వాళ్ళతోనే ఉంటుంది. బట్ థ్యాంక్ యూ శాలిని. ఐ థింక్ గ్రేట్ డెడికేషన్. ఐ టోల్డ్ యూ దిస్ బిఫోర్ ఆల్సో. నువ్వు పెట్టిన ప్యాషన్ టు దిస్ ప్రాజెక్ట్, ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై everybody else that rubbed off onto everybody else, and that's why this project is what it is today. And Sarva, I know you're sick, raledi ikkadiki gaani the amount of effort that you put from the day of the shoot దగ్గర నుంచి ఇప్పుడు ఈ ట్రైలర్ బయటకు వచ్చే వరకు, అమేజింగ్ ఎఫర్ట్. ఇదే ఎఫర్ట్ నువ్వు కంటిన్యూ చేస్తే యూ విల్ డెఫినెట్లీ గో ప్లేసెస్. థ్యాంక్ యూ సో మచ్ సర్వా ఫర్ యువర్ ఎఫర్ట్ ఆన్ ద ప్రాజెక్ట్. నెక్స్ట్ మహేష్, ప్రొడ్యూసర్. పని రాక్షసుడు ఇంకో క్రేజీ ఫెలో. సరే ఇవాళ ఒక మీటింగ్ అయింది, ఒక 2-3 days తర్వాత పని చేసుకొని వస్తాడు అనుకుంటాము. సాయంత్రం పని అయిపోయింది, రేపు పొద్దునే మళ్ళీ ఇంకో మీటింగ్ చేద్దాం అనుకుంటా వస్తాడు. సరే మహేష్ని చూస్తే పారిపోవాలనిపిస్తుంది నాకు. దెన్ అజయ్, నువ్వు లాస్ట్కి వచ్చిన లేటెస్ట్గా వచ్చి మాకు ఎన్ని వేరియేషన్లు కావాలంటే అన్ని వేరియేషన్లు ఇచ్చావు. నిజంగా చాలామంది చెప్పారు ఇక్కడ నీ క్రేజీనెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఒక క్రేజీనెస్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజయ్ మా ఇన్ హౌస్ మ్యూజిక్ డైరెక్టర్, అది నేను అఫీషియల్లీ అనౌన్స్ చేస్తున్నాను. చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాడు, ఇంకో 2 ప్రాజెక్టులు కూడా సైన్ చేశాడు. దివ్య, నిఖిల్, శశాంక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మీ క్రేజీనెస్ ఐ థింక్ వీ కెన్ ఆల్ సీ. అంటే నేను ఒక 30-40 times చూసుంటాను, చూడాల్సి వచ్చింది. కానీ వెన్ ఎవ్రీబడి ఎల్స్ సీజ్ ఇట్, ఐ థింక్ they'll know why everybody is talking about this project as it is already a successful project. Our confidence వచ్చింది మాకు. థ్యాంక్ యూ సో మచ్. And Nikhil definitely artificial star kaadu. I can vouch for him. I've seen his performance, so he's done a fabulous job. Vamshi, అసలు ఈ క్రేజీనెస్కి ఒక అడిషనల్ చెరీ ఆన్ ద పై అంటారు కదా, దట్ ఈస్ యూ. ట్రైలర్లో ఉన్నది చాలా చిన్నది మాత్రమే. ఐ థింక్ వెన్ ఎవర్ యూ హెవ్ కమ్ ఆన్ స్క్రీన్ వీ ఆల్ స్ప్లిట్ ఇన్ టు లాఫ్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ అభినవ్ గురించి తన క్రేజ్ గురించి చెప్పే అవసరం లేదు. ఆల్రెడీ 2 hits కొట్టి 3వది హ్యాట్రిక్లోకి వస్తున్నాడు. ఐ థింక్ వెన్ శాలిని యాక్చువల్లీ వాజ్ ద ఫస్ట్ వన్, బోత్ వేర్ డిస్కసింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది దొంగ అని, అండ్ సమ్హౌ మీ పేరు వచ్చింది. అండ్ ఫ్రమ్ వెన్ యువర్ నేమ్ కేమ్, ఐ థింక్ వీ వర్ సోల్డ్ దట్ ఇఫ్ దెర్ ఇస్ వన్ దొంగ ఇన్ దిస్ అండ్ దట్ దొంగ ఈజ్ ఓన్లీ అభినవ్. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. తెర వెనకాల ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మురళి, స్లీప్లెస్ నైట్స్, బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎడిటింగ్ వల్ల ఐ థింక్ ఇట్ హ్యాస్ ఈ క్రేజీనెస్కి యాడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్, డిఓపి, ఇండోర్ సీన్స్ కానీ అవుట్డోర్ కానీ చాలా బాగా చేశారు. విత్ ఇన్ ద లిమిటేషన్స్ దట్ యూ హ్యాడ్, యూ పుల్డ్ ఆఫ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. శ్రావణి అండ్ శ్రీనివాస్ ఫ్రమ్ ద కాంటెంట్ టీమ్ ఆఫ్ ఆహా, thank you so much for adding your craziness onto it. Raj and Meghna from the marketing team, thank you so much. Thank you so much everybody. My Dear Donga on AHA on April 19th. Please watch it. Thank you. మీరు దొంగగా అభినవ్ కోమల్ ఆర్టిస్ట్ వి హ్యావ్. అది శాలిని చెప్పాలి యాక్చువల్లీ, ఎందుకంటే ఫస్ట్ ఆ థాట్ నాకు నా మైండ్లో ప్లాన్ చేసింది శాలిని. తను ప్లాన్ చేసిన తర్వాత నాకు ఇంకా వేరే దొంగ ఎవరు కనిపించలేదు అసలు. Thank you everyone. Thank you Manjusha garu. Thank you to all media వారందరికీ. కొంచెం టైం ఎక్కువైనా మాతో పాటే ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి అండ్ మా జర్నలిస్ట్ అందరికీ, మీరంతా జర్నలిస్ట్, థ్యాంక్ యూ. ఇట్స్ బీన్ క్వైట్ అ జర్నీ, ఎస్పెషలీ ఈ ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటి నుంచి నేను దీని తెర వెనక పని చేస్తున్న వాళ్ళని చాలామందిని కలుస్తూ ఉండాను. ఎస్పెషలీ ఆహాలో వాసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఆహా కీప్స్ కమింగ్ అవుట్ విత్ ప్రాజెక్ట్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో అన్నిటికీ వాసువే కాంటెంట్ హెడ్, సో చాలా కాల్స్లో ఉంటాడు. బట్ ఏ ప్రాజెక్ట్కి కూడా ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చుకుంటూ అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ కాంటెంట్ ట్రైన్ని అట్లానే బయటికి పంపిస్తూ ఉన్నావు. థ్యాంక్స్ వాసు. బట్ కంగ్రాట్స్ మ్యాన్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ అగైన్.
సిఇఓ గారు రవికాంత్ గారు, ఆహా సిఇఓ గారికి, ఆయనకు కూడా థ్యాంక్ యూ. మురళి గారికి, శ్రీదేవి గారికి, శ్రావణి గారికి, చాలామంది. నాకు ఫస్ట్ బౌట్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈ మై డియర్ దొంగ గురించి వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట. దే వర్ ఆల్ లైక్, అంటే ఐ నో షాలిని అండ్ ఎవ్రీబడి దే హ్యావ్ బీన్ ఎక్సైటెడ్, బట్ నేను రోజువారీ వింటూనే ఉన్నా. సర్వజ్ఞ, షాలిని, మనోజ్ అండ్ మన అజయ్ అర్సాదా, ఎవ్రీబడి దే కీప్ గోయింగ్ గాగా ఓవర్ ద ప్రాజెక్ట్. అది నాకు అలవాటే అండ్ ఇట్ హ్యాస్ అ గుడ్ బేసిస్. ఎందుకంటే ఎస్పెషల్లీ కొంచెం కాంటెంట్ నేను చూశాను మొత్తం. ఇది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ అన్నది. ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ చాలామంది దీనిలో పరోక్షంగానో అండ్ డైరెక్ట్గా చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందరికీ a big all the best and a big shout out to you all, especially Shalini. Since what, some 8-9 years, 8-10 years I have no I've been we've been friends for such a long time. I'm not saying you've been acting for 8-9 years. Are you crazy? కాదు, అదేదో మీరేదో కాలేజ్ కదా, ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అబ్బో, ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్ ఆఫ్ ద కాలేజ్. యా యూనివర్సిటీ. ఇద్దరు ఒకటే బ్యాచ్ కదా, ఇంచుమించు అదే సంథింగ్ జూనియర్. బట్ ఇద్దరిని అట్లానే కలవడం జరిగింది. బట్ నైస్ ఫన్ ఫ్యాక్ట్ అంటే ఐ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ బోత్ ద థింగ్స్ దట్ యు బోత్ రోట్. నీతో ఎప్పుడో ఒకసారి ప్రియదర్శితో డెలివరీ లాంగ్ టైమ్ అగో వెన్ వీ వర్ స్టిల్ అప్పుడే బిగిన్ చేసాం మా జర్నీ యాజ్ యాక్టర్స్. అప్పుడు ప్రియదర్శి గారు ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు నన్ను పెట్టి. మేము ముగ్గురం దర్శన్ గారు షార్ట్ ఫిల్మ్లో చేసాము. అండ్ ఇవాళ షాలిని రాసిన దానిలో అగైన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ. ఇట్స్ నైస్. బేసికలీ అందరూ చెప్పేదే చెప్తున్నాడు అని అనుకోకండి, బట్ దిస్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ fresh perspective because Shalini is writing it for the first time and I know how sensible she is. I've known her for a very long time. Tana chala random discussions nunchi oka chala manchiga oka thoughtful oka baseful story okati bayitku ostundi. It is not at all shallow. She could have been doing much better than this as time goes ahead, but for what she wrote for her first project, this is damn good and congratulations Shalini. All the best. Time like direct congratulations. Congratulations and ఎస్పెషలీ నేను ఇందులో పనిచేసిన యాక్టర్స్ అందరూ నార్మల్గానే ఫ్రెండ్లీ అండి. ఎవరు కూడా ఎవరితోటి అడ్జస్ట్ అయ్యి కానివ్వండి, లేకపోతే కొంచెం nobody walked on eggshells. So it's basically that credit goes to those actors themselves. Divya, Nikhil, what nice zeal man acting lo. నువ్వేదో నేను నా పక్కన యాక్ట్ చేస్తున్నాను, నన్ను ఎత్తేస్తున్నావు కానీ, బట్ ఐ ఫీల్ లైక్ ఒక 1 or 2 పాయింట్స్లో ఐ థాట్ ఐ యాక్చువల్లీ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ ఆల్సో వెన్ యూ వర్ యాక్టింగ్. సో ఇట్స్ నైస్. సుశాంత్ కూడా అంతే. శశాంక్ కూడా అదే. ఐ గాట్, ప్లీజ్ యూ బోత్ డోంట్ టాక్, ఓకే? ద 2 people ఒకసారి ఇద్దరు మాట్లాడంగానే యూ జస్ట్ జోన్ అవుట్ భయ్యా. ఇద్దరు కలిసి మాట్లాడితే, ఇద్దరు ఇండివిజువల్గా మాట్లాడారు అనుకో, యూ క్యాన్ ఎంజాయ్ దట్ కాన్వర్జేషన్. ఇద్దరు కలిపి మాట్లాడారు అంటే అది మేట్రిక్స్ మధ్యలో ఎక్కడో తేలుతున్నట్టు ఉంటుంది. మనకు వెంటనే మురళి గారి హెల్ప్ కావాలి అప్పుడు. సార్ ఏదో చేయండి సార్ ప్లీజ్ అనేది ఇట్లా. బట్ నో, శశాంక్ అది నార్మల్ పేరే కదా. నువ్వు చెప్పేటప్పుడు వేరే పేరేదో చెప్పావు నువ్వు ఇంతకుముందు. శశాంక్ ఇస్ అ ప్రిటీ నార్మల్ నేమ్ అండ్ ఇట్స్ అ గుడ్ నేమ్. దీనికి ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. బట్ యా, బట్ వెరీ గుడ్ zeal. I think me and Priyadarshi were like you guys just 4-5 years ago, and I think you're also nearing your beginning line very soon. ఇజ్జద్దం ఇష్టం వచ్చినట్టు జోక్లేషన్ అంటే నా వెనక నిల్చొని. But nice, it's a great project to have been part of.
శాలిని నాకు ఒక 1 year నుంచి తను రాస్తూ ఉండింది, మధ్య మధ్యలో వింటూ ఉన్నా. యాజ్ షీ సెడ్, ఏదైనా ఆ కెఫేలో ఈ కెఫేలో కూర్చొని వీళ్ళు రాస్తుంటే ఐ యూస్ టు గో అండ్ మీట్ దెమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. టైం పాస్కి వెళ్ళి కలిసేవాడిని. అప్పుడు ఐ యూస్ టు నో స్నిప్పెట్స్ ఆఫ్ హర్ రైటింగ్, ఎస్పెషల్లీ దిస్ మై డియర్ దొంగ. ఇంట్రెస్టింగ్ ఉంది, ఇది ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుంది అని వీళ్ళు డిస్కస్ చేస్తుంటే ఏదో తెలుసుకున్నా కొంచెం. ఇది అయిపోయింది అన్నప్పుడు ఐ జస్ట్ ఆస్క్డ్ ఒకసారి నరేషన్ ఇవ్వు అని. దట్స్ హౌ షీ టోల్డ్ మీ ద హోల్ స్టోరీ ఇన్ వన్ గో అండ్ ఐ సెడ్ దిస్ ఇస్ లవ్లీ, ఐ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే షీ వాజ్ ఆల్సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ అలౌవింగ్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ యువర్ రైటింగ్, శాలిని. సో ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. తప్పకుండా April 19th నుంచి ఆహాలో చూడండి. ఐ యామ్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్ దట్ యూ గైజ్ వోంట్ బీ అన్హ్యాపీ దట్ యూ హ్యావ్ సీన్ మై డియర్ దొంగ. యూ విల్ ఇన్ ఫ్యాక్ట్ బీ వెరీ హ్యాపీ. ఇట్స్ అ గుడ్ కాంటెంట్, ఇట్స్ అ గుడ్ rom-com, నైస్ కాంటెంట్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు. అండర్లైన్ Yeah. చేస్తే బాగుంటుందేమో, కానీ అభినవ్ గారు ఎప్పుడైనా మంచి దొంగతనం చేశారా రియల్ లైఫ్లో? మంచి దొంగతనం అంటే ఆడిషన్స్కి వెళ్ళిన ప్రతిసారి ఐ ఫీల్ ఇట్స్ అ మంచి దొంగతనం ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. టోల్ ద టైమ్ ఆఫ్ ఏడీస్. ఓ దాంట్లో ఇంత ఉందా? ఓకే. మంచి దొంగతనం అంటే ఏంటి అసలు? అంటే పర్లేదు, చిన్న చిన్నవి లేదా దొంగతనం చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేసినవి. నేను ఒకసారి దొంగతనం చేశానంటే అది నాదే, అంతేనా? ఇంకా తిరిగి ఇచ్చేది ఏం లేదు. పోనీ చెప్పండి అయితే ఏం దొంగతనం చేశారు? నేను లైక్ ఐ డోంట్ నో, ఐ డిడ్ చిన్నప్పుడు క్రికెట్ బాల్స్ దొంగతనం చేసేవాడిని. ఆర్ ఓ డాడ్ పాకెట్ నుంచి ఒక 50-100 నేను తీసా. యా. దానికే బెల్ట్ ఇరిగింది ఒకసారి. ఇంకా ఏమి దొంగతనం చేస్తాం, ఇట్లాంటివి చిన్న చిన్న. ఓకే. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఆన్ స్టేజ్ ఉన్నారు కాబట్టి వీళ్ళల్లోంచి ఏదైనా ఇఫ్ యూ వాంట్ టు స్టీల్ సంథింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ దెమ్, ఎనీ క్వాలిటీ ఆర్ యునో ఎనీ టాలెంట్ Yes. ఫ్రమ్ దెమ్, అదేమై ఉంటుంది? వంశీ దగ్గర నుంచి చెప్తా. వంశీకి అయితే నైస్ ఇమిటేషన్ స్కిల్స్. ఓ యా. ఎస్పెషల్లీ అనుదీప్ ని బాగా ఇమిటేట్ చేశాడు. మొన్న వీళ్ళిద్దరు కలిసి ఒక రీల్ చేశారు, అందులో చూసాను నేను. బాగా చెప్పిన, వాస్ గుడ్. ఆ ఇమిటేషన్ స్కిల్స్ విచ్ ఐ థింక్ ఐ ఆల్రెడీ హ్యావ్, సో ఐ థింక్ ఐ విల్ హ్యావ్ మోర్. శశాంక్ దగ్గర నుంచి హిస్ హ్యాపీ లక్కీ స్మైలింగ్ నేచర్ ఈజ్ ఆల్వేస్ లైక్ దే ఆల్వేస్ స్మైలింగ్. ఐ థింక్ యూ విల్ నాట్ ఏజ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ బ్రో. యూ కీప్ స్మైలింగ్, యూ వోంట్ ఏజ్. నిఖిల్ దగ్గర కూడా హిస్ కాన్ఫిడెన్స్. మన షూటింగ్ టైంలోనే సమ్ ఫ్యూ డాన్స్ సీన్స్, మరి మనోడు నువ్వు రియల్ టైంలో డాన్స్ చేస్తావా? సో ఐ థింక్ హీ డాన్స్డ్ వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్ ఆన్ కెమెరా ఆల్సో. సో ఐ వుడ్ లైక్ టు స్టీల్ దట్. దివ్యా నుంచి మేబీ ఐడ్ లైక్ టు స్టీల్ her ability to find gaps in which she can come out with her itla pun witty dialogues anamata. Her ability to find gaps. అక్కడ సందు లేదు, అట్లా కాదు, స్పేస్ లేదు, కానీ స్పేస్ లేదు, బట్ దివ్య స్పేస్ తీసుకుంటది అక్కడ. శాలిని దగ్గర నుంచి ఆబ్వియస్లీ హర్ రైటింగ్ స్కిల్ మేబీ ఇప్పుడు, బికాస్ షీ రియలీ టుక్ దట్ కరేజ్ టు టేక్ దట్ ఫస్ట్ స్టెప్. అని చెప్పినప్పుడు జస్ట్ వాక్ ఇన్ విత్ స్క్రిప్ట్ ఇన్ హర్ హ్యాండ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఎవర్ డూ దట్. ప్రియదర్శి దగ్గర నుంచి నేనేమి చెప్తారా, కొన్ని చెప్తా. హిస్ చార్మింగ్ స్మైల్. ప్రియదర్శి ఈజ్ అ చార్మర్, రియల్ టైమ్ చార్మర్. నేను ఎందుకు అని కూడా చెప్పచ్చు, బట్ ఇంకా అది వాటి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినట్టుంటే, సో ఐ విల్ నాట్. నైస్ చార్మర్. మ్యామ్ మీ పేరు ఏంటండి, మీరెవరు? ఝాన్సీ గారు, ఆర్ట్ డైరెక్టర్. ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్. మ్యామ్ నైస్. అంటే లేడీ ఉండి ఒక డిజైనర్. ఆర్ట్ డైరెక్షన్ అంటే ఇట్స్ అ వెరీ ఆన్ ఫీల్డ్ జాబ్ కదా. మేబీ సమ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. సార్ మీ దగ్గర ఉన్న డబ్బులని దొబ్బేయాలనుకుంటున్నా సార్ నేను, అది ఫస్ట్ చేస్తా. హౌ టు మల్టీ టాస్క్ ఫ్రమ్ వాసు గారు. ఓకే. బికాజ్ ఇట్ జస్ట్ డజంట్ డీల్ విత్ జస్ట్ వన్ ప్రాజెక్ట్. సార్ దగ్గర నుంచి అయితే హౌ అన్అస్యూమింగ్ హీ ఈజ్. నీకు ముందే నేను తెలిసేమో కానీ నేను ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత తెలుసు ప్లేయింగ్ ద పోలీస్ క్యారెక్టర్. అరే మీరు బాగా యాక్ట్ చేశారు బ్రో, ఎవరు మీరు? అరే నైస్ అనుకుంటే ఇట్లా అంటే చంద్ర అండి, నేనే ప్రొడ్యూసర్ దీనికి. అయ్యయ్యో అని. బట్ వెరీ అన్అస్యూమింగ్ అండ్ వెరీ సింపుల్ గై. ఐడ్ లైక్ టు స్టీల్ దట్ ఫ్రమ్ యూ. ఐ రియలీ డోంట్ నో హూ యూ ఆర్.
మీరెవరు బ్రో? ఎడిటర్. బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు చేస్తే అలాగే ఉంటుంది. ప్రాజెక్ట్ కి తేడా తెలియట్లేదు. సారీ, అది నాకు ఎవరైనా తెలియదు అంటే నాదే తప్పు. ఎడిటర్ అంటే ఐ వుడ్ లైక్ టు స్టీల్ అవే యువర్ సిజర్స్. అజయ్ అరసాదా, మ్యూజిక్ సెన్స్ అది నీ దగ్గర పెట్టుకో, నాకు వద్దు అది. నీ లిరిక్స్ రాసే అబిలిటీ, నువ్వు లిరిక్స్ రాస్తావు కదా. నువ్వు పార్టీలో నువ్వు లిరిక్స్. ఓకే, ఐ లైక్ దట్ అబౌట్ హిమ్. మ్యామ్, యువర్ స్వీట్ వాయిస్, ఇఫ్ ఐ మే, బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్. సీషోర్, వాట్ ఆ టైమింగ్. మంచి ఏంటి లిరిక్స్లో టైమింగ్ ఉంటుందా? తెలియదురా, అది ఉంటుంది. సీషోర్ని చూస్తే తెలుస్తుంది టైమింగ్ ఏంటి అని. అమేజింగ్. అదే ర్యాప్లో ఇట్స్ నైస్ మ్యాన్. ఆర్ యూ ఫ్రమ్ వైజాగ్ టు? Yesterday we were in Vizag. Were you on the same flight as us? Good for you. ఇవన్నీ కూడా ఇప్పుడు స్టేజ్ మీదే మాట్లాడతావా? Good. Sir, మీరు లిరిసిస్ట్. థ్యాంక్ యూ సార్. ఐ కాంట్, కావాలనుకున్నా కూడా అట్లీస్ట్ రైటింగ్ అయిన పిచ్చి గీతలు నేనైతే రాయగలుగుతా, బట్ లిరిక్స్ అనుకున్నా కూడా ఐ కెనాట్. అంటే నువ్వు పిచ్చి గీతలు రాసావని కాదు, కాదే. ఇప్పుడు ఏదైనా ఒక మెసేజో ఏదో ఒకటి రాయాలి అని అనుకుంటా, అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. బట్ లిరిక్స్ తోటి అట్లుండదు. ఇట్స్ స్పెసిఫిక్ గిఫ్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వాలిటీ నచ్చింది స్టీల్ చేసి చెప్పమంటే పరిచయ కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు. బట్ జోక్స్ అపార్ట్, నిజంగా స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి వి యాజ్ తెలుగు ఆడియన్స్ ఫ్యాన్స్ అని చెప్పాలి. అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వచ్చి ఈరోజు ఎక్కడి వరకు రీచ్ అయ్యారో మా అందరం విట్నెస్ చేస్తూ అలా మీతో పాటు ట్రావెల్ అవుతున్నాం కాబట్టి రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. అందరికీ నమస్తే. నేను ఇక్కడ చీఫ్ గెస్ట్గా రాలేదు, కానీ నా ఫ్రెండ్స్ని సపోర్ట్ చేయడానికి వచ్చాను. బికాజ్ వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళ రంగాల్లో ఇరగదీస్తున్నారు. నేను దానికి ప్రత్యేకంగా అరే ఇప్పుడు రైటరు, ప్రొడక్షన్ డిజైనరు, ప్రొడ్యూసరు, ఫ్రెండ్స్ ముందర, తర్వాత అవన్నీ ఉంటాయి కదా. సో వీళ్ళందరినీ చీర్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి నేను ఇవాళ వచ్చాను. అండ్ వీళ్ళందరితో ఇండివిజువల్గా తర్వాత కలిసి కూడా నేను చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశాను. వెదర్ ఇట్ ఈస్ క్యామ్ స్టూడియోస్ విత్ చంద్ర, అభిలాష్ అండ్ మహేశ్వర్ రెడ్డి అంటారు. పూర్తి పేరు ఇప్పుడు తెలుసు, నాకు తెలిసి ఇప్పుడు ఇన్ని రోజులు మహేష్ అని పిలుస్తుండే, లేకపోతే ఝాన్సీస్ హస్బెండ్ అని పిలుస్తుండే వీడిని. సో బట్ సమ్హౌ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్ లైక్ దిస్ ఈజ్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ చేసి కనీసం ఈ థియేటర్లో స్క్రీనింగ్ చేసుకునే డబ్బులు కూడా లేకుండా ఉండే మాకు. కానీ ఇవాళ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ సో నైస్, సో బ్యూటిఫుల్. అండ్ ఒక మీడియా పర్సన్గా ట్రైన్ అయ్యి ఒక యాడ్ ఫిలిం మేకర్ లాగా యాడ్స్ తీసుకుంటూ తర్వాత యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉండి చేయాలని బయలుదేరినప్పుడు తెల్లగా లేవు, తెలుగు మాట్లాడుతున్నావు, హిందీ వచ్చి ఉంటే బాగుండేది, ఇట్లాంటివన్నీ విని విసిగిపోయి అలసిపోయి ఈ గేమ్ ఏదైతే ఉందో దీంట్లో దూరడం కష్టమని ఆ గేమ్ని పక్కన పెట్టి తన గేమ్ తనే స్టార్ట్ చేసుకొని వాళ్ళ మీ అందరికీ డియర్ దొంగగా వస్తుంది. ఈ అమ్మాయి పేరు శాలిని. అండ్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ బికాజ్ నాట్ జస్ట్ బికాజ్ ఇప్పుడు ఎట్లా ఉండిందంటే ఐ నో ఇక్కడ అంతా ఎక్కువ అందరూ మగవాళ్ళే వస్తారు, మగవాళ్ళే చేస్తారు, మగవాళ్ళే రాస్తారు, అన్ని డిపార్ట్మెంట్లో మగవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. బట్ వెన్ ద పవర్ షిఫ్ట్స్ టు ద ఉమెన్, కొత్త పర్స్పెక్టివే కాదు, కొత్త స్టోరీస్ వస్తుంటాయి. అండ్ ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వస్తాయని. అట్లా మన కథను వెతుక్కుంటూ ఒక ఆహా వచ్చింది అండ్ ఒక క్యాంప్ స్టూడియో వచ్చింది. సో ద నెక్స్ట్ టైం ఎవరైనా మీలో ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా సరే మీకు అరే నేను చేయొచ్చా చేయలేదా, ఇంకెన్ని రోజులు ఈ రీల్స్ చేసుకోవాలి, ఎన్ని రోజులు ఈ టిక్ టాక్ చేసుకోవాలి అంటే తను కూడా చేసింది బై ద వే. చెప్తున్నా, అదేం పెద్ద సబ్ స్టాండర్డ్ విషయం అనేం కానట్లేదు నేను. బట్ ఇఫ్ యూ ఫీల్ లైక్ అరే వీఆర్ సో లాస్ట్, సో వియర్డ్, సో అన్ఫిట్టింగ్ అని అనిపిస్తే మీరే కరెక్ట్. యాక్చువల్లీ దిస్ ప్లేస్ ఈజ్ ఆల్ ఫర్ యూ గైస్. సో ద నెక్స్ట్ టైం యూ డోంట్ వాంట్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్, అట్లీస్ట్ బిలీవ్ దిస్ గర్ల్ కాల్ శాలిని కొండేపుడి. And she's such an inspiration, such a spark that we all need. And I know అందరికి ఇట్లా మైక్ ఇస్తే పెన్ ఇస్తే కొత్త గొప్ప మెసేజ్ ఇవ్వాలని ట్రై చేస్తుంటారు. బట్ షీ అన్జడ్జ్మెంటలీ, నేను సగం చూసిన నాకు చాలా నచ్చింది, మళ్ళీ ఇంకొక సగం చూడాలి, అది రెడీగా ఉంది. నేను ఇట్లా వచ్చే ముందే స్టార్ట్ చేసిన
ఇవాళ హాలిడే దొరికింది కాబట్టి. సో ఐ రియలీ లైక్ ద వే యూ రిటర్న్ శాలిని. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ గ్లాడ్ వీ షుడ్ వర్క్ సూన్. అండ్ దిస్ డ్యూయో వీళ్ళిద్దరు ఉన్నారు చూసారా, రాక్ స్టార్స్ వీళ్ళిద్దరు. యూట్యూబ్లో గర్ల్ ఫార్ములా అని వచ్చినప్పుడు చూస్తుండే అండ్ అండ్ ఇట్ ఫీల్స్ సో నైస్ టు సీ, అరే వీళ్ళు మననే కలిసిన కదా, నాట్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ బట్ యూ విల్ సీ సచ్ స్టోరీస్. అండ్ ఇలాంటి స్టోరీస్ని రిప్రజెంట్ చేయడానికి ఇలాగా రాస్తుంటే ఐ ఫీల్ సో నైస్. సో వీ హ్యావ్ అవర్ ఓన్ ఫీబీ వాలర్ బ్రిడ్జ్. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండ్ మై బ్రదర్, మై టైగర్ Abhinav. To be there not just for friendship but to identify ఇట్లాంటి స్టోరీస్ ముందుకు తీసుకురావడానికి. అండ్ ఆల్సో తన్వీస్ వైఫ్, అదే తన్వీస్ హస్బెండ్, సారీ అది ఎడిట్లో తీసేయండి. ఆహా కాంటెంట్ హెడ్ శ్రీ వాసుదేవ్ గారు కూడా ఇట్లాంటి సపోర్ట్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆహా ఈజ్ ఆల్సో దట్ ప్లాట్ఫామ్. నేను కూడా ఇంతకుముందు చాలా వర్క్ చేశాను ఆహాలో. అండ్ ఇది మన దగ్గర హైదరాబాద్లో లామాఖాన్ ఉంది తెలుసా? లైక్ లామాఖాన్ అంటే ది అబోర్డ్ అని, అంటే ఏం లేని వాళ్ళకి అదే ఇల్లు అని. సో ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ బట్ యూ డోంట్ నో వేర్ టు గో, యూ షుడ్ గో టు ఆహా మ్యాన్. సో ఇట్ విల్ స్టార్ట్ విత్ ద సబ్స్క్రిప్షన్. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా తీసుకోపోయినా వాళ్ళు మాత్రం మీ దగ్గర టాలెంట్ ఉంటే తీసుకుంటారు. సో ఈయన పేరు వాసు, కొంచెం క్లోజప్ వేయండి సార్ ఇక్కడ ప్లీజ్. వేరే సర్కిల్స్లో తన్వీస్ హస్బెండ్గా కూడా బాగా పాపులర్గా వాళ్ళు ఉంటారు. సో thank you guys, thank you so much for inviting me so that I could help share. My congratulations to Ramesh, the rapper, the lyricist, the music director. కళ్ళు ఇంకెర్రగా ఉన్నాయి భయ్య, కొంచెం వెళ్ళి పడుకో అర్జెంటుగా. ఏం శాలిని ఎందుకు అట్లా చేస్తున్నావు? సర్వజ్ఞకు చెప్పు కొంచెము సర్వపిండి దీన్ని పడుకోమని. టు మై ఫెలో ఆల్సో ఝాన్సీ, సో ప్రౌడ్ ఆఫ్ యూ రా. నువ్వు నిజంగా, మేము లూజర్ చేసినాం. సో లూజర్ అని ఒక వెబ్ సిరీస్ చేసినప్పుడు షీ వాజ్ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్. ఆ పక్కన వీడు అక్కడుండి వీడు ప్రొడ్యూసర్ అని లైన్ కొడుతుండే ఈ అమ్మాయికి. మొత్తానికి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఓ యా, షీ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ షీ's a star man, నాకు తెలుసు. So proud. Divya, you know how much I love you and your work and your pun. Nak ade somebody write for us, no please, like Shalini. Yeah. And that innocence, don't leave it, okay? Shashank, all the very best. ఆయన ఎవరో నాకు తెలియదు, లాస్ట్లో ఉన్నాడు ఆయన. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ రా వంశీ ఫ్రమ్ బీయింగ్ ఒక మాకు జాతిరత్నాలు అప్పుడు ఒక డిస్టింక్ట్ వాయిస్ ఉండేదన్నమాట సెట్లో. ఇట్లా బేసికలీ ఏంటంటే అది పాత డయనారా, అది టేప్ రికార్డర్కి కొంచెం పాడైపోయిన తర్వాత కొంచెం చలికాలంలో ఒకసారి పాట పెడితే వచ్చే వాయిస్లా కూడా వచ్చేదన్నమాట. అన్న మీ షాట్ రెడీ అన్న అనుకుంటా. బట్ ఇప్పుడు బాగా సెట్ అయింది వాయిస్, మంచిగా ఉన్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ yeah, so please support all of us, not because మేము అడుగుతున్నామని కాదు. ఇలాంటి స్టోరీస్ రావాలంటే, ఇలాంటి కథలు మేము ఇంకా మీ ముందుకు తీసుకురావాలంటే మీ సబ్స్క్రిప్షన్ మనీతో పాటు కొంచెం మా టాలెంట్కి ఒక వ్యాలిడేషన్ కావాలి, మాకు ఒక అస్తిత్వం, ప్రతి ఆర్టిస్ట్ అదే కోరుకుంటాడు, ఒక ఐడెంటిటీ కావాలని. అండ్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్ we are giving you all of this on April 19th on AHA. So please subscribe, watch, reach out to us, and let's celebrate better content written by women. Thank you. Wow, that's so amazing. Thank you so much. AHA, thank you. Beautiful. Thank you so much, Priyadarshi garu.